చేనేత కార్మికులను చేనేత రంగాన్ని కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కన్నయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఏలూరు నగరంలోని 36వ డివిజన్ భగత్ సింగ్ సెంటర్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి నూలుపోగు దండ వేసి నివాళులర్పించారు. చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో అరాకొరా నిధులను కేటాయిస్తూ చేనేత పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. ఈ పిలిపించిన భాగంలో ఈరోజు 7వ తారీఖు ఈ 2 నెలల క్రితమే ఈ సమావేశం జరిగినప్పుడు ఈ నిర్ణయం చేసి పంపించారు. ఈరోజే ఎందుకు నిర్ణయించారంటే మహాత్మా గాంధీ గారు మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన చేనేత గొడ్డను కాకుండా పవర్లూమ్ క్లాత్ని అమ్మి ఇక్కడ చేనేత మీద ప్రధానంగా ఆధారపడినటువంటి మన చేతివృత్తుల కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. అందుచేత దిగుమతి చేసుకున్నటువంటి బ్రిటిష్ కాలం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్త్రాలని రోడ్డు మీద తిరిగి అధ్యయనం చేసి తగలబెట్టినటువంటి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చేనేత కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న రోజు ఇది. ఈ రోజున భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ చేనేత కార్మికులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.